విశాఖపట్నం ఈ పేరు వింటేనే ఓ ఎమోషన్, ఓ ఉద్యమం గుర్తుకొస్తుంది. అలాంటి సిటీ ఇప్పుడు స్టూడెంట్స్ ఉద్యమ నినాదాలతో దద్దరిల్లుతుంది. దేశంలోని అత్యంత విశిష్ట గుర్తింపు ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ గేట్ల ఎదుట అన్నమో రామచంద్ర అంటూ నాణ్యమైన అన్నం కోసం ఉద్యమించాల్సి రావటం పాలకుల దౌర్భాగ్యానికి నిదర్శనం, పాలకుల చిత్తశుద్ధికి నిజస్వరూపం. నేటి స్టూడెంట్స్ రేపటి భావి భారత నిర్మాతలు అన్న పెద్దల మాటలకు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీలో వ్యవహారాలు నడుస్తున్నాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో కడుపు నిండా అన్నం తింటూ కంటి నిండా చదువులతో హాయిగా సాగిన ఆంధ్ర వర్సిటీ స్టూడెంట్స్ బ్రతుకులు ఇప్పుడు రోడ్డెక్కాయి. కనీసం నాణ్యమైన అన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్యాన్ని ఎలుగెత్తి చాటారు స్టూడెంట్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిన వర్సిటీ పాలకుల తీరుకు ఇదో ఎగ్జాంపుల్. అన్నంలో పురుగులు వస్తున్నాయి, అన్నంలో జర్రులు వస్తున్నాయి, సాంబారులో కప్పలు వస్తున్నాయి. అసలు మనుషులనే వాళ్లు తినే అన్నమేనా ఇది అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు స్టూడెంట్స్. మూడు రోజులుగా ఆంధ్ర వర్సిటీ స్టూడెంట్స్ నాణ్యమైన అన్నం కోసం వర్సిటీ గేటు ఎదుట కంచాలు పట్టుకొని ఉద్యమిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు ఏమైనా స్పందించారా అంటే అబ్బే లేనేలేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆంధ్ర వర్సిటీలో స్టూడెంట్స్ ఆకలి కేకలు వాళ్లకు పట్టలేదు. వాళ్లు మాత్రం రాత్రుళ్ళు హాయిగా తిని హ్యాపీగా ఏసీ గదుల్లో నిద్రపోతున్నారు. కనీసం మంచి అన్నం, నాణ్యమైన అన్నం పెట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా వర్సిటీ పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. స్టూడెంట్స్ ఉద్యమాన్ని తొక్కిపెట్టేస్తున్నారు. వర్సిటీ వైపు ఎవరినీ అనుమతించటం లేదు. స్టూడెంట్స్ ధర్నాలు చేస్తుంటే కరెంట్ కట్ చేస్తున్నారు. అటువైపు మీడియా కన్నెత్తి చూడకుండా ఆంక్షలు పెడుతున్నారు. దీంతో స్టూడెంట్స్ సెల్ఫోన్ల లైట్ల వెలుతురులోనే పురుగుల అన్నాన్ని చూపిస్తున్నారు. ఆంధ్ర వర్సిటీ చరిత్రలోనే ఇంత దౌర్భాగ్యమైన భోజనం ఎప్పుడూ చూడలేదు. అన్నాన్ని అన్నంగా కూడా పెట్టడం లేదు. పురుగులు, జర్రీలు వస్తున్నాయని, ఇలాంటి భోజనం చేస్తే రోగాలు వచ్చి ఆస్పత్రి పాలు కావటం ఖాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర వర్సిటీ స్టూడెంట్స్. ఇంత జరుగుతున్నా వర్సిటీ పాలకులు మాత్రం తింటే తినండి, లేకపోతే లేదు, కడుపు మాడితే మీరే తింటారు ఏదైనా అంటూ గాలికి వదిలేయటం అనేది చదువుల పట్ల వాళ్లకు ఉన్న అభిప్రాయానికి నిదర్శనం.